ఒరే 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 నన్ను ఆడనివ్వండిరా. నువ్వు డబ్బులు తెచ్చుకుంటేనే ఆడిస్తావురా. సరే అక్క అక్క ఓ పావలా ఇవ్వక్క. దేనికిరా? ఆకలేస్తుంది అక్క. ఇందా అరటిపండు అక్క. నాకు అరటిపండు వద్దు. హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటాను. అన్ని పనులకు నీకు తోడుగా ఉంటాను కదక్క. నాకు డబ్బులు ఇవ్వవు. నా దగ్గర డబ్బులు ఇవ్వరా అక్క. నువ్వు ఎప్పుడూ ఇంతే. మా ఇంట్లో మా అమ్మ ఇవ్వదు, నువ్వు ఇవ్వవు. మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అడుగు అన్నయ్య వచ్చాడు. వెళ్ళి అన్నయ్యనే డబ్బులు అడుగు. అన్నయ్య 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 ఏం కావాలరా? ఓ పావలా ఇవ్వు. ఐస్ క్రీమ్ కొనుక్కుంటానన్నయ్య. అన్నయ్య చాలా మంచివాడు. మీనా పండగ దగ్గరికి వచ్చింది కదమ్మా, నీకు చీర తెచ్చాను. బండి మీద వెళ్ళినప్పుడల్లా నాకు ఏదో ఒకటి తీసుకొస్తాం. ఇప్పుడు నాకు చీర ఎందుకన్నయ్య? అదేం మాటమ్మా, ఇదంతా నీ అదృష్టమేనమ్మా. నేను ఈ డ్రైవర్ వృత్తి ఎంచుకున్న రోజున నువ్వే నా ఎదురుగుండా వచ్చావు. అప్పటి నుంచి అన్నీ కలిసి వచ్చాయి. లారీ కొన్నాను, ఇల్లు కొన్నాను, అందరు డ్రైవర్ల కంటే సుఖంగా బ్రతుకుతున్నాను. చెప్పమ్మా, ఇదంతా నీ అదృష్టం కదూ? మా చెల్లెమ్మను చుట్టుకున్న తరువాత ఈ చీర అందం పెరిగింది. ఇదేం రంగన్నయ్య? పసుపు రంగమ్మా. పచ్చని నీ ఒంటి మీద ఈ చీర రంగే ఎలా తెలపోతుందమ్మా. మీనా మీనా, నువ్వు ఈ చీర కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటావమ్మా. అన్నయ్య బాధపడుతున్నావా? దేవుడు లాంటి అన్నయ్య చల్లటి మనసుతో చీర తీసుకొచ్చి ఇచ్చాడు. అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? గుడ్డిదాన్ని ఏ రంగైతే నాకే అన్నయ్య. నువ్వు తెచ్చిన ఈ చీరని ముట్టుకోగలను, కట్టుకోగలనే గాని చూసుకోలేనుగా. అన్నయ్య ఇంత గోపిగాడు ఏం చేశాడో తెలుసా? ముఖాలు పెట్టేసుకుని పైన జంతికి డబ్బా తీపోయి డబ్బేలు మనకి కింద పడిపోయాడు. నేను పక్కనే ఉన్నాను. గుడ్డిదాన్ని కదా, చూడలేదని. పడిపోలేదు పడిపోలేదు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.